ఇంతవరకు మీరు UFO స్పేస్ షిప్ అని చాలా ఫేక్ వీడియోస్ చూసే ఉంటారు. కానీ మార్చ్ 2, 2025 కొలంబియాలోని బూగా అనే సిటీలో ఒక రియల్ UFO ఆబ్జెక్ట్ ఆకాశంలో మెరుస్తూ కనిపించింది. ఒక స్మూత్ మెటాలిక్ స్పియర్ గాల్లో తిరుగుతూ అక్కడున్న పవర్ కేబుల్స్ కి తగిలి కింద పడిపోయింది. దగ్గరలో ఉన్న ఒక పర్సన్ అది పడిన ప్లేస్ లోకి వెళ్లి దాన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేశాడు. అంత హైట్ నుండి పడినప్పటికీ దానిపై ఒక్క స్క్రాచ్ కూడా లేదు. ఆ స్పియర్ పట్టుకోవడానికి ట్రై చేస్తే చాలా చల్లగా ఉంది. కొన్ని సెకండ్స్ కూడా దాన్ని హోల్డ్ చేయలేకపోయాడు. ఆ స్పియర్ ని రిట్రీవ్ చేసిన పర్సన్ కొన్ని గంటల్లోనే సిక్ అయ్యాడు. కొలంబియా అథారిటీస్ అక్కడ ప్రజలు చూపించిన వీడియోస్ ని వెరిఫై చేసి చూశారు. అవేవి AI జనరేటెడ్ ఆర్ ఎడిటెడ్ ఫుటేజెస్ కాదు, అన్ని రియల్ ఫుటేజెస్. కొలంబియా అథారిటీస్ అండ్ ఎయిర్ ఫోర్సెస్ దీన్ని రీసెర్చ్ చేయడానికి అక్కడ నుండి తీసుకెళ్లారు. ఈ బూగా స్పియర్ పై చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్న ఆ స్పియర్ పై వాటర్ వేస్తే ఇన్స్టెంట్ గా ఎవాపరేట్ అయ్యాయి. కాయిల్స్ ఆర్ హీటర్స్ లాంటివి ఏవీ లేవు. బయట ఏమో ఫ్రీజింగ్ కోల్డ్, బట్ లోపల నుండి హీట్ జనరేట్ చేస్తుంది. ఈ బూగా స్పియర్ ని స్పెక్ట్రోమీటర్ తో స్కాన్ చేస్తే ఇది 3 మెటాలిక్ లేయర్స్ తో తయారు చేయబడిందని తెలిసింది. అండ్ సెంటర్ కోర్ పై ఒక చిప్ లాంటిది ఉంది. ఆ చిప్ ని కనెక్ట్ చేస్తూ లోపల 18 స్మాల్ స్పియర్స్ సిమెట్రిక్ గా అరేంజ్ చేయబడి ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్పియర్ కి ఎక్కడ మోల్డింగ్స్ కానీ వెల్డింగ్ మార్క్స్ కానీ స్క్రూస్ కానీ ఏవీ లేవు. ఈ స్పియర్ పై కొన్ని ఏన్షియంట్ లెటర్స్ అండ్ సింబల్స్ ఎంగ్రేవ్ చేయబడి ఉన్నాయి. వీటిని మన అర్త్ పై ఉన్న అన్ని లాంగ్వేజ్ తో డీకోడ్ చేసి చూసారు, కానీ ఏది మ్యాచ్ అవ్వలేదు. కొందరు ఎక్స్పర్ట్స్ AI ని యూజ్ చేసి దీన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇది కాన్షియస్నెస్ అండ్ యూనిటీని రిప్రజెంట్ చేస్తుందని తెలిసింది. సైంటిస్ట్ లోపల ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసి చూస్తే ఆ స్పియర్ మొత్తం ఫైబర్ ఆప్టిక్స్ తో ప్యాక్ అయి ఉంది. 52 ఇండివిజువల్ స్ట్రాండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ సైజ్ పర్ఫెక్ట్ గా ఆ డివైస్ లో అరేంజ్ చేసి ఉంది. సైంటిస్ట్ ఇది చాలా కాంప్లికేటెడ్ డిజైన్, హ్యూమన్స్ డిజైన్ అవ్వకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఎక్స్పర్ట్స్ ఈ బూగా స్పియర్ మన ఎన్విరాన్మెంట్ ని స్కాన్ అండ్ సెన్స్ చేయడానికి తయారు చేసి ఉండొచ్చని నమ్ముతున్నారు. మన అర్త్ యొక్క టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ అంతేకాకుండా లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క డేటాని కలెక్ట్ చేయగలదని చెబుతున్నారు. సో మీరు చెప్పండి, ఇది ఏలియన్స్ మన భూమిని రీసెర్చ్ చేయడానికి పంపిన ఒక UFO ఆబ్జెక్టా లేదా ఒక వైరల్ హాక్సా? కమెంట్స్ లో తెలపండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.